కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం, పేజ్ సంఖ్య 463, పాత నిబంధనలో. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. 103వ కీర్తన 7వ వచనం, ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. దావీదు ప్రార్థన చేసుకుంటున్నాడు, నీ మార్గము నాకు తెలియచేయము. మనం రక్షించబడిన తర్వాత ఏది దేవుని మార్గము, వచ్చిన పరిస్థితుల్లో ఏది సత్య మార్గం, ఏది నీతి మార్గం, ఏది పరిశుద్ధమైన మార్గం, ఏది యథార్థమైన మార్గం, అసలు రక్షణ ఎట్లా, రక్షణ మార్గం ఏంటి అనేది రక్షించబడిన తర్వాత మనకి, అలాగనే ఈ లోకంలో రక్షణ లేని వారికి అంతే దాని గురించి తెలుసుకోవటం చాలా అవసరం. అదొక ప్రశ్నలాగా ఉంటుంది. దేవుని తెలుసుకోవాలని భూమి మీద ఉన్న ప్రజలు డిఫరెంట్ మార్గాలని వారు వెతుకుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవ మార్గానికి వెళ్ళే మార్గాన్ని అని చెప్తున్నారు ఆయన. ఒక వ్యక్తి జీవితంలో జీవాన్ని కలిగించే మార్గం ఏంటి? యేసు ప్రభు వారు చెప్తున్నారు, అది నేనే అని చెప్తున్నారు. పాత నిబంధనలో యెహోవా దేవుడు చెప్తున్నాడు, నేను తప్ప వేరెవరు దేవుడు లేరు, నేనే మిమ్మల్ని సృష్టించిన వాడిని, నేనే మిమ్మల్ని రక్షించువాడిని, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని చెబుతున్నాడు. సో రక్షణ పొందిన తర్వాత సరైన అవగాహన లేకపోతే, సరైన విధానంలో దేవుని దగ్గరికి రాకపోతే ఈ తడబాటు రక్షించబడిన వారు కూడా ఉంటుంది. బాప్టిజం తీసేసుకొని ఇక అజ్ఞానంతో, ఆత్మతో కాకుండా శరీర తత్వంతో నడిచే ప్రజలు చాలామంది ఉన్నారు. వారు ఈ మార్గంలో నడిచేవారు కాదు. నీ జీవితంలో, నా జీవితంలో ఏ మార్గంలో వెళ్తే మనం దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా చేయగలం ఈ భూమి మీద అని మనం, ప్రభు ఆ మార్గంలో నన్ను నడిపించు అని దావీదులాగా ప్రార్థన చేసుకోవటం మనకు చాలా అవసరం. దేవుడు తన మార్గాన్ని దీనులకు తెలుపుతాడని లేఖనం చెప్తా ఉంది. మనం ఒక లేఖనాన్ని చదువుకోవచ్చు. ఇక్కడ 25వ కీర్తన 9వ వచనం 2వ భాగం చదవండి. రక్షణ మార్గాన్ని తెలుసుకోవాలంటే దానికి కావాల్సిన జ్ఞానం కాదు, మీక్నెస్, దీనత్వం. యేసు ప్రభువు వారు అందుకొని ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిదే పరలోక రాజ్యం అని చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. దేవుని మార్గాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానం కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఆయన మీద ఆధారపడటం, దీనత్వం. దాంతోపాటు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాం. ఇదే కీర్తనలో 12వ వచనం చదవండి. భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. దేవుని యొక్క మార్గం తనకు బోధపడాలంటే దేవుని ద్వారా. యెహోవా యందు భయభక్తులు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే దావీదు 86వ కీర్తన 11వ వచనం చదవండి. రెండు ప్యారలల్గా అడుగుతున్నాడు. నీ సత్య మార్గం అనుసరించి నడుచుకున్నట్లుగా నాకు బోధ చేయి. ఇందాక చదివిన మాటే ఇక్కడ మళ్ళా ఉంది. దాంతోపాటు రెండు ఒకేసాట, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా నాకు కాన్సన్ట్రేషన్, నా హృదయానికి ఏకదృష్టి కలుగు చేయము అని ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. సో రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడిన వారికే ఆ దేవుని యొక్క భయభక్తులు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో 2వ వచనం మొత్తం చదివితే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ,
అతని మీద నిలుచును. అంటే ఇది యేసు ప్రభు వారి గురించి చెప్పబడింది అయినా కానీ ఆయనలో రక్షణ పొందిన మనకి కూడా దేవుని పరిశుద్ధ ఆత్మను పొందుకున్న మనకి ఈ లక్షణాలన్నీ దేవుడిస్తాడు. యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అన్నమాట అది. తర్వాత మనకి యేసు ప్రభు వారు చెప్పారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనం, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అంటే సర్వసత్య మార్గంలోకి ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు. సో మనం దేవుని యొక్క మార్గాన్ని కుడికి ఎడమకి తొలగకుండా నడవాలనంటే మనకు దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ చాలా అవసరం. ఇదే మాటను ఇంకో చాటు కూడా యెషయా గ్రంథంలో 30వ అధ్యాయం 21వ వచనం, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడు అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకినప్పుడు కొన్నిసార్లు మనం క్రీస్తు మార్గంలో నడిచేటప్పుడు అది సమాధాన మార్గం కూడా చాలా జాగ్రత్త. పరిశుద్ధాత్మ వలన మనకి ఆ గైడెన్స్ ఉంటుంది. జంక్షన్ వచ్చినప్పుడు లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, స్ట్రైట్ వెళ్ళాలా, ఎట్లా వెళ్తే కరెక్ట్, అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా మనం రైట్ వేలో వెళ్ళాలనంటే మనకి దేవుని గైడెన్స్ అవసరం. కీర్తన 103లో దావీదు ఆ కీర్తనలో యెహోవా చేసిన ఉపకారాలకి మరొకము అని చెప్తూ ఈ వచనాన్ని మటుకు 7వ వచనాన్ని చాలా డిఫరెంట్గా రాశాడు. మిగతా అంతా కూడా స్తుతించినట్టే ఉంటుంది. మనం ఒకసారి మళ్ళా చూస్తే తీసిన చదవండి అది. ఉమ్, ఉమ్. మిగతా కీర్తన అంతా కూడా స్తుతించినట్టు ఉంటుంది. నా ప్రాణమా యెహోవాను సన్నదించమని. ఈ పర్టికులర్ వచనం ఇక్కడికి వచ్చే వాళ్ళకి మోషేను గుర్తుపెట్టుకుంటున్నాడు. అంటే ఆయన మెడిటేట్ చేశాడు. పాత నిబంధన సమయంలో దావీదు పుట్టేదాళ్ళకి నిర్గమాకాండంలో జరిగిన సంగతులు మోషే ద్వారా రాయబడినాయి. కాబట్టి మోషే ఒక్కడికే ఎలా దేవుడు తెలిపాడు, నాకు కూడా తెలుపు ప్రభు అని ఆయన మెడిటేట్ చేస్తున్నాడు. అందుకని ఆయన కూడా తర్వాత కీర్తనలు ఇందాక మనం చదువుకున్న 25వ కీర్తనలు కూడా నాకు కూడా బోధించు. ఆయన మోషేకి తన మార్గములను తెలియపరచును, ఇశ్రాయేలుకి అయితే తన క్రియలను కనపరచును. చాలామంది క్రియలను కోరుకుంటారు, అద్భుతం చేయి ప్రభువా. చాలామంది క్రియలు కనపడాలన్నమాట. దేవుళ్ళకి వచ్చేది చాలామంది కూడా అద్భుత కార్యాలు. ఇజ్రాయెల్ ప్రజలు అది కోరుకుంటే మోషే మట్టికి చాలా డిఫరెంట్ కోరుకున్నాడు. నీ మార్గంలో నేను నడిచేట్టుగా నాకు సహాయం చేయని మోషేకి వచ్చింది ఆ జ్ఞానం. మిగతా వాళ్ళందరూ కూడా మోషే కర్ర చాస్తే జరిగే అద్భుతాలను చూశారు. వాళ్ళ మార్గం గురించి అంత ఎక్కువ ఆలోచన చేయాల, పరిశుద్ధ మార్గాన్ని గురించి. అందుకని అరణ్యంలో వెళ్తూ ఉంటే చాలా తడబడ్డారు విశ్వాసం. చాలా సనుగుడు గొనుగుడు వారి యొక్క విశ్వాస జీవితం. కానీ మోషే అలా లేడు. దావీదు మోషేని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. రక్షణ పొందిన మీరు ఏం చూస్తున్నారు దేవునిలో? ఇజ్రాయేల్ ప్రజల్లాగా ఓన్లీ అద్భుతాలనే చూస్తూ మార్గం ఏంటి ప్రభువా అని ఆలోచన లేకుండా అటువైపు చూస్తే మీరు విశ్వాసం సనుక్కుంటారు, కొనుక్కుంటారు. అఫ్కోర్స్ మనకి జరగాలి, అద్భుతాలు జరగాలి. బట్ ఇంపార్టెంట్ ఏంటి, మార్గం తెలుసుకున్న ద్వారా అద్భుతాలు చేయించాడు దేవుడు. ఎవరి ద్వారా చేయించాడు అద్భుతాలు? ఎవరి ద్వారా అరణ్యంలో చేపిస్తున్నాడు దేవుడు అంటే మార్గాన్ని తెలుసుకున్న వాళ్ళని దేవుడు కరుణా పాత్రగా వాడుకొని, ఇన్స్ట్రుమెంట్గా వాడుకొని వాళ్ళ ద్వారా చేయిస్తాడు. కాబట్టి నువ్వేది కోరుకోవాలా? ఆయన మార్గాన్ని కోరుకోవాలా. అది చాలా ఇంపార్టెంట్. అద్భుతాలు తీసేయమని కాదు నా భావం. ఓన్లీ అద్భుతాల మీద బట్టి మీరు త్రొట్టెళ్తారు. కొన్నాళ్ళు జరగకపోతే మీరు ఆత్మబలంతో నడవలేరు. విశ్వాసం బలహీనలై కొంతమంది తప్పిపోతారు. స్టార్టింగ్లో వచ్చిన అది చివరికి వచ్చేదానికి ఆ విశ్వాసం నిలవదు. కొన్నిసార్లు టోటల్గా డివియేట్ అయిపోవచ్చు. బట్ నువ్వు మార్గాన్ని కాన్సన్ట్రేట్ చేసావనుకో నీకు శ్రమ వస్తుంది, కానీ భయపడవాక. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. సో మిగతా వాళ్ళు ఎట్లాంటి జీవితాన్ని కోరుకున్నారంటే విశ్వాస జీవితం కాదు,
వాళ్ళకి కనపడిందే, ఏది కనపడితే అదే. కానీ మోషే చాలా డిఫరెంట్గా విశ్వాసంతో ఆలోచించాడంట. సో దేవుని మార్గం ఎలా ఉంటుందంటే విశ్వాసం బట్టి ఉంటుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందుకని రక్షణ పొందిన వారిని విశ్వాసులు అంటారు. నిజంగా విశ్వాసంతో జీవిస్తున్నారా లేదనేది ఆ పర్టికులర్ పర్సన్ బట్టి ఉంటుంది. ఈ లోకంలో డిఫరెంట్గా నడుస్తారు పీపుల్. ఒకటి చూసిన దాన్ని బట్టి నడుస్తారు, కొంతమంది చూడంది కూడా ఉంది అంటారు. చూసిన దాన్ని బట్టి నడిచే వాళ్ళు తొట్టెళ్తారు. ఏంటంటే చివరికి అసలు హోప్ లేకుండా అలా వదిలేస్తారు జీవితాన్ని. అంతా అయిపోయింది అంతే, ఇక్కడితో అయిపోయింది అంతే. కానీ క్రీస్తు చెప్పిన మార్గం అది కాదు, విశ్వాసం. సో ఆ విశ్వాసం అనేది నీకు మూలం ఆ మార్గంలో నడుస్తానికి. చూచేవాడు ఎలా ఆలోచిస్తాడంటే ధనం గురించి ఆలోచన చేస్తాడు. మోషే గురించి కొంతమందికి తెలియాలి ఇక్కడ. మోషే ఎలాంటి పరిస్థితుల్లో ఆ డెసిషన్ తీసుకున్నాడు. మోషే చిన్నవాడుగా శిశువుగా ఉన్నప్పుడు అప్పటి ఫరో రాజు, ఐగుప్తు రాజు పిల్లల్ని అందరిని చంపేయమన్నాడు. వాళ్ళమ్మ 3 నెలలు ఎట్టగట్ట దాచింది. ఇక నా వల్ల వద్దు, ఎందుకంటే ఇంటికి వచ్చి చంపేస్తారు, అందరు ఎదుగుతూ ఉన్నారు అని పెట్టిలో దాచేసి నీళ్ళలో వదిలేసింది. వాళ్ళ అక్కయ్య మిరియాము, ఏమవుతుందో చూద్దాం, బిడ్డను ఎవరైనా తీసుకుంటారా, ఎట్లా అంటే ఫరో కుమార్తె ఆ కోనేట్లో స్నానం చేస్తానికి వచ్చింది చెలికత్తెలతో. ఆమె చూసింది, అరే బిడ్డరా, కొంచెం జాలేసింది. యాక్చువల్లీ మోసే చిన్నప్పుడే చనిపోవాల్సింది. దేవుడు ఏం చేశాడు, జాలి కలిగించాడు. ఎవరికి? ఫరో కుమార్తె అంటే ధనవంతురాలకు జాలి కలిగించి ఆమె చెలికెత్తుని పంపించింది. చూడి పాపం చిన్నపిల్లాడు. ఆమె వెళ్ళింది, అమ్మ ఈమె ఎవరినైతే చంపమన్నారో హెబ్రీల యొక్క కుమారుడు అనగానే, అయినా కానీ ఆమెకు జాలి పుట్టింది, ఈయన చంపకూడదని. వాళ్ళ అక్కయ్య చూస్తూ ఉన్నప్పుడు ఆమె చూసి ఫరో కుమార్తెతో ఇలా అంటుంది, ఈ చిన్నపిల్లాన్ని పాలిచ్చి పెంచడానికి ఎవరైనా తెచ్చేదే అనగానే ఆ విషయంలో కూడా ఆమె తీసుకురమ్మా అంది. ఇట్లా మోషే మరణం నుంచి తప్పించుకొని రాజవంశంలో పెరిగాడు. ఇప్పుడు మోషేకి చాలా ధనం, ఇంకేముంది, ఆ రాజు లేడంటే తర్వాత ఈయన రాజు అవ్వచ్చు, ఎందుకంటే ఆయన గురించి రాయబడింది అతి సుందరుడు. కానీ పెద్దప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం మనకి ఇక్కడ రాశారు. ఏం రాశారంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట ఈయన. ఎట్లా ఎంచుకుంటాడు? ఎవరైనా ఎంచుకుంటారా? ఈ లోక ప్రజలు జనరల్గా ఏం ఆలోచిస్తారు? మార్గం అంటే జీవితంలో ఏంటరా పరమార్థం అంటే డబ్బు సంపాదించటమే, అది లేకపోతే ఎట్లా అని ఇన్ని మాటలు వింటున్నా మీలో కొంతమందికి ఆ జ్ఞానం లేకపోతే రేపు వెళ్ళిన తర్వాత కూడా అదే అంటారు. కానీ మోషే చాలా డిఫరెంట్గా ఆలోచించాడు కదా. దేవుని మార్గం ఏంటని, ఐగుప్తుదనం కాదు, నేను దేవుని వెంబడిస్తాను. ఎందుకంటే ఆయనకు పొదలో కనిపించింది క్రీస్తే. యెహోవా దూత గొర్రెలు కాస్తూ ఉంటే అక్కడ కనపడింది, ఏంది ఇది వెలుగు వస్తుంది, పొద కాలిపోలేదు ఏంటి, నీ పేరేంటి అంటే ఉన్నవాడును అనువాడును, నిర్మాకాండం 3:14. సో ఆయన ఏమెంచుకున్నాడంటే దేవుని కృపలో ఉన్నాడు ఈయన. విశ్వాసాన్ని బట్టి ధనం కాదు కావాల్సిందే, నేను పరిశుద్ధమైన మార్గాన్ని ఎదగాలి అందుకొని. దీంట్లో నింద వస్తుందని తెలుసు, నింద, క్రీస్తు విషయమైన నింద. అందుకని యేసుప్రభువారు కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయంలో, నా నిమిత్తం మిమ్మల్ని నిందిస్తే జనులు మీరు ధన్యులు, మీరు సంతోషించి గంతులేయండి, పరలోక రాజ్యంలో మీ ధనం ఎక్కువ అవుతుంది. జనరల్గా అయితే ఐగుప్తు ధనాన్ని కోరుకుంటాం మనం. సో మోషే చాలా డిఫరెంట్ కృపలో ఉన్నాడు. సో రక్షణ పొందిన నీవు నా మీనింగ్ ధనం సంపాదించదు అది కాదు, జాబ్ వదిలేసి రమ్మని కాదు. ఫోకస్ ఎట్లా ఉంటుంది? సంపాదించింది మొత్తం నీదే అనుకుంటున్నావా? చాలా జాగ్రత్త. లేకపోతే విశ్వాసాన్ని బట్టి దేవుని బిడ్డలకి ఇవ్వటం, దేవుని పరిచర్యకి ఇవ్వటం, పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవటం అలా అనుకుంటున్నావా? సో కొంత సమయం వచ్చిన తర్వాత నీకు అది కూడా కృపించినప్పుడు ఈ ధనం కాదబ్బా ఇంకంత సేవే అనుకుంటున్నావా? అది ఇంపార్టెంట్. సో యేసుప్రభువు వారు చెప్పారు, నా మార్గం ఇరుకు మార్గం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో
అనేకులు విశాలమైన మార్గాన్ని కోరుకుంటారు, అది నాశనానికి తీసుకెళ్తుంది. అయితే జీవనకు పోయిన మార్గం ఇరుకును సంకుచమైన ఉంది. యేసుప్రభువు చెప్పిన మాటలు అవి. సో మోషే ఏం కోరుకున్నాడంటే దాన్ని కోరుకున్నాడు. దావీదు కూడా మోషేని చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేశాడు. ఎందుకంటే ఆయన జీవితంలో కూడా వచ్చిన పరిస్థితుల్లో యెహోవా చేత అభిషేకించబడిన సౌలును చంపేయాలా, ఏంటి అక్కడ మార్గం, వాట్ ఈస్ ద ప్రవర్తన, ఎట్లా ఉండాలి ప్రవర్తన అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అందుకని చివరికి రాజ్యం ఆయనకు వచ్చేసింది. తర్వాత చూస్తే అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, సో మోషేకున్న పరిస్థితి ఏంటంటే ఎట్లయినా జీవించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యవ్వన కాలంలో ఉన్నాడు అనుకో, సొలొమోన్ లాగా చాలా మందితో వివాహం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఆనాడు అట్లానే ఉంటారు. సో ఎలా పడితే అట్లా లగ్జరీగా వెళ్ళొచ్చు ఆయన. కానీ ఈయన ఎలా ఉన్నాడంటే, ఈ ఐగుప్తులు అందరూ పాపం చేసేవాళ్ళే, అందుకని కొన్ని చోట్ల ఈ లోకాన్ని ఐగుప్తుతో పోలుస్తూ ఉంటారు. ఈయన ఏం కోరుకున్నాడంటే అల్పకాలం అనుభవించవచ్చు, కానీ కీర్తనలో చెప్తున్నాడుగా 90వ కీర్తన, మనిషి భరిస్తే 70 సంవత్సరాలు, అధిక ఆయుష్ ఉంటే 80. అల్పకాలం ఆయన రాశాడు, మనిషి బతికితే 70 లేకపోతే 80, అల్పకాలం అని తెలిసింది ఆయనకి. అల్పకాలంలో నేను నాకున్న ధనాన్ని ఉపయోగించి పాపంలో జీవించవచ్చు ఎవడండవు, ఎందుకంటే పరపతి కూడా ఉంది. ఎవడంటాడు? ఎవరిని పడితే అట్లా బలాత్కారం కొట్టేయచ్చు, ఎట్లా పడితే అట్లా చేయొచ్చు. సో ఈ లోకంలో ఎక్కువ మంది అలాంటిది కోరుకుంటారు. బట్ మోషే ఏం చేస్తాడంటే దానికంటే కూడా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి, ఇందాక నింద, ఇప్పుడు శ్రమ. సో నేను క్రీస్తు మార్గాన్ని ఎతికినప్పుడు నాకు వచ్చేది నిందని తెలుసు, నాకు వీళ్ళతో నడుస్తూ ఉంటే శ్రమ కూడా వస్తుందని తెలుసు, ఎందుకంటే ఎవడు పట్టించుకోడు. ఈ నిర్ణయానికి వచ్చి ఆయన ధనవంతుడైన మోషే గొర్రెలు కాచే స్థానంలోకి వెళ్ళిపోయాడు. లోకంలో చూసిన వాళ్ళకి ఎట్లుంటుంది అది, మోషే గురించి తెలిసిన వారు ఏంట్రా పిచ్చాడు వెందరా నువ్వు, ఎందుకంటే మిద్యానికి ఐగుప్తుకి నడిచి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి తెలిసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంట్రా ఇక్కడ ఉంటున్నావేంది, గొర్రెలు ఏంటి రా, ఏంది అక్కడ నీ భాగ్యం ఏంది, ఏంది ఇది గొర్రెలుగా ఏంటి, మీ మామయ్య చెప్పిన మాట ఏంటో, ఈ గొర్రెల బ్యాంక్ ఏంది ఇది, నడవటం, కొండపైకి వెళ్తాం, ఏంది ఇది, గడ్డి తినిపించటం. ఆయన ఎంచుకున్న మార్గం పాప భోగాల కంటే అక్కడ ఉంటే నా శరీరంతో పాపం చేసేస్తాను, నా యాక్షన్స్ మొత్తం పాపానికే కారణమవుతాయి, ఇక్కడి నుంచి పారిపోవాలి అని ఈ డెసిషన్ తీసుకున్నాడు. ఫరో యొక్క కుమార్తె అని ఒప్పుకొనలేదు. జనరల్గా ఈ లోకం ప్రజలు ఎవరబ్బాయిరా నువ్వు అన్నారు అనుకో, ఒక పెద్ద వంశం పేరు చెప్పేసి వాళ్ళ కొడుకుని అంటాం అనిపించుకోవటం చాలా, దాన్ని జీవపుడంబరం అంటారు. ఇందాక శరీరాశ, శరీరంతో ఆశతో పాపం చేస్తానేమో, జీవపుడంబరాన్ని కూడా తీసేశాడు. ఫరో కుమార్తె అనిపించుకోలేదు, కానీ అలా ఒప్పుకోలేదు. ఎందుకంటే అతను విశ్వాసంతో చూసింది ఏంటంటే ప్రతిఫలంగా కలగబో బహుమానం ఇస్తాడు దేవుడని చూశాడు. అది నేను ఈ నిర్ణయం తీసుకున్న దానికి, ఈ స్టెప్కి నాకు శాశ్వతంగా నిలిచే బహుమానం ఉంది. ఇక టెంపరీ, అల్పకాలం, నా సోలు నాశనానికి వెళ్ళిపోద్ది, బట్ నాతో కూడా ఇవన్నీ ఏముండవు. బట్ ఏ డెసిషన్ తీసుకున్నాడంటే, ఏ మార్గాన్ని ఎంచుకున్నాడంటే జీవానికి వెళ్ళే మార్గము, శాశ్వతమైన మార్గాన్ని మోషే ఎంచుకున్నాడు. విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుతున్నట్టు స్థిరబుద్ధి గలవాడై, స్థిరబుద్ధి చాలా అవసరం రక్షణలో నడిచే వాళ్ళకి. స్థిరబుద్ధి కొన్నిసార్లు రేపు తీసుకుంటాను డెసిషను, రక్షణ పొందుతాను అంటాడు, ఎల్లుండి వచ్చేదానికి ఇంకో అప్పుడే తొందర ఎందుకు, అరే ఇదే కరెక్ట్ కదా అనిపిస్తుంది, కరెక్ట్గా అనిపిస్తుంది అని ఆలోచన వస్తుంది ఈరోజు రాత్రి. రేపు వెళ్ళిన తర్వాత నో, ఎవరు లాగుతుంటారు, నో అప్పుడే ఎందుకు, ఏంది యవన కాలంలో అనుభవించకుండా ఏంటిది. మీ యవనస్తులకి ఇట్లాంటి ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి. ఇదంతా ఎందుకు, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఇంకా ఆలోచిస్తానికి ఇబ్బంది పడుతున్నారు. ఏంటిది అప్పుడే, స్థిరబుద్ధి లేదు. కానీ మోషే జీవ మార్గంకి వెళ్ళే వాళ్ళకి స్థిరబుద్ధి చాలా అవసరం. రాజాగ్రమునకు భయపడక ఐగుప్తును
వెళ్ళిపోయాడంట. అది ఇక్కడ రాజాగ్రహమునకు భయపడక అనే మాట పాత నిబంధనలో మోషే గురించి చదివితే రాజాగ్రహమునకు భయపడి పారిపోయినట్టు భావంతో అనుకుంటాం మనం. ఈ రచయిత ఏం చెప్తున్నాడంటే రాజాగ్రహమునకు భయపడక అంటున్నాడు. అక్కడేం రాస్తున్నారంటే నిర్గమాకాండంలో మోషే జీవితం పెద్ద అయినప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే, ఒక ఐగుప్తీయుడు ఈయన వంశంలో పుట్టిన హెబ్రీని కొడతా ఉన్నాడు. ఈయన పెద్దాడయ్యాడు కదా, ఏంట్రా మా వాడిని కొడతావు అంటే కొట్టాడు. ఐగుప్తుడు చచ్చిపోయాడు. ఈ డెసిషన్ తీసుకోక మునుపు. తర్వాత కొన్ని రోజులైతే వీళ్ళ వంశంలో ఉన్న ఇద్దరితో కొట్టుకుంటున్నారు. అరే అది వాళ్ళు కొట్టుకోవడం బాగానే ఉంది, ఏంట్రా మీరు పొరుగు వాళ్ళని మీరిద్దరు కొట్టుకుంటున్నారు? ఇందాకేమైనా ఐగుప్తు వీళ్ళవాడు కొట్టుకుంటే ఐగుప్తుని కొట్టేసాడు, చనిపోయాడు. కొన్ని రోజులైన తర్వాత వీళ్ళిద్దరే కొట్టుకుంటున్నారు. ఏంట్రా మీరు కొట్టుకోకూడదు కదమ్మా, ఏంట్రా మాకు చెప్పొచ్చా నువ్వు? నేను ఐగుప్తుని చంపింది చూడలేదు అనుకుంటున్నావా అనగానే మోషే భయపడ్డాడని అక్కడ రాయబడి ఉంది. కానీ ఇక్కడేం రాయబడి ఉందంటే రాజాగ్రహమునకు భయపడక. సో మీకు ఇలాంటి సిచ్యువేషను ఎప్పుడన్నా వస్తుందా మీ లైఫ్లో? రక్షించబడిన తర్వాత ఒక సిచ్యువేషన్ ఏమన్నా భయపడినట్టు అటు రావటం, తర్వాత ఏమన్నా విశ్వాసంతో ప్రభు సహాయం చేయి విశ్వాసంతో వెళ్తున్నాను అని వెళ్ళటం. రక్షణ పొందిన వ్యక్తి కొన్ని సందర్భాలు ఇలాంటి సిచ్యువేషన్ని అనుభవిస్తాడు. మేబీ ఫస్ట్ భయపడి ఉండొచ్చు, ఎందుకంటే లేఖనం 2 కరెక్ట్ అని మనం నమ్ముచున్నాం. కానీ కొంతకాలం ఐదాలకి ఇది కాదు, విశ్వాసాన్ని బట్టి ఎట్లా కాదు, నేను నా సొంత ప్రయత్నం చేశానంటే నేను ఎంతమందిని కొడతాను, కొట్టితే అవుద్దే పని, మారతారా అనే ఇదంతా కాదు. దేవుని మీద ఆనుకొని దీనుడై మోషే భూమి మీద ఉన్న వాళ్ళన్నట్లు అంటే సాత్వికుడని రాయబడిన సంఖ్యాకాండంలో వెళ్ళిపోయాడు. అందుకని దీనిలోకి ఆయన మార్గం బోధిస్తాడనే మాట చూసాం దాక. సో రాజాగ్రహానికి భయపడకుండా ఐగుప్తుని విడిచిపోయాడు. సో ఈ మాటలు చూస్తే తర్వాత కూడా ఆయన గురించి రాయబడిన తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇజ్రాయేలును ముట్టకుండా నిమిత్తము అతడి విశ్వాసాన్ని బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారాన్ని ఆశ్రయించాడు. తనకు విశ్వాసం ఉంది. 12వ అధ్యాయం నిర్గమాకాండంలో దేవుడు చెప్పాడు, తొలిచూలు అందరూ కూడా చనిపోతారు. ఐగుప్తు మీద ఉగ్రత వస్తున్నప్పుడు మీరు ఇజ్రాయేల్ ఏం చేస్తారంటే ద్వారబంధాల దగ్గర గొర్రెపులని మీరు రక్తాన్ని అలా ఉంచండి, ఎందుకంటే ఉగ్రత అది చూసిపోదు. అదే యేసుక్రీస్తు రక్తం. రేపు మోషే చాలా జాగ్రత్తగా చూశాడు. మోషే చెప్పింది విశ్వాసంతో క్వశ్చన్ ఇలా, ఏంటి రక్తం ఏంటి, గొర్రె పిల్లింది అని అనలా. ఉగ్రత వెళ్ళిపోతా ఉంది ఐగుప్తులో. ప్రతి ఒక్కరు ఫస్ట్ పెట్టి చంపేస్తాను, దీంతో ఫరో వింటాడు, అప్పుడు కానీ నా ప్రజలను పోనివ్వడు అన్నప్పుడు మోషే చాలా సాత్వికుడై చెప్పింది చేశాడు. విశ్వాసాన్ని బట్టి క్రీస్తులో మీరు క్రీస్తు రక్తం మీద ఆధారపడితేనే మీరు జీవ మార్గంలో ప్రవేశిస్తారు. డౌట్ లేదు దాంట్లో. ఇక్కడ రక్షణ లేని వారు జీవ మార్గంలోకి ఎలా వస్తారంటే యేసుక్రీస్తు రక్తములో మీకు పాపాలు క్షమించబడిన తర్వాత ఆయన జీవం పరిశుద్ధాత్మ ద్వారా మీకు వస్తుంది. అప్పుడు మీరు విశ్వాసాన్ని బట్టి నడుస్తారు. రక్షణ పొందిన నువ్వు క్రియలను కోరుకుంటున్నావా లేకపోతే మార్గాన్ని కోరుకుంటున్నావా? క్రియలను కోరుకుంటాం నువ్వు తప్పంటలేదు. అదే కోరుకున్నావంటే నువ్వు తడబడతావు. కొన్ని పరిస్థితుల్లో దేవుని ఉగ్రతకు మళ్ళా గురవుతావు. ఎందుకంటే కొంతమంది అరణ్యంలోనే రాలిపోయారు సనుక్కొని. కొన్నాళ్ళు చూస్తున్నారు, మారా చేదుగుంది, చెట్టు కొమ్మయంగానే తీపయింది, ఆహా భలేగుంది అనుకున్నారు. మళ్ళీ కొంచెం వెళ్ళిన తర్వాత వేరే పరిస్థితి వస్తుంది. ఏంటి మోషే సనుగుడు, ఏంది తినటానికి ఏం లేదు, అక్కడి నుంచి తెస్తున్నామంటే మమ్మల్ని సనిగారు. సనిగి సంహారకుని చేత నశించిపోయారని కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. 10వ అధ్యాయం 1 కొరింథీ. సో క్రియలను చూస్తున్నారు వాళ్ళు, బట్ విశ్వాసం
క్రియలు జరగనప్పుడు సన్నకిలిపోతుంది. రక్షణ పొందిన నీవు నేను ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నీ మార్గాన్ని నాకు బోధించు. దావీదు చెప్తున్నాడు, మోషేకి ఆయన తన మార్గములను బోధించాను, ఇజ్రాయేలుకైతే తన క్రియలు కనపరిచాను. సో నువ్వు క్రియల గురించి కోరుకోవద్దని కాదు నా భావం. క్రియల్లోనే ఉండి క్రియల గురించి చెప్తూ బోధంతా కూడా అదే కానీ వింటున్నావంటే కొన్నాళ్ళకు నువ్వు నీ విశ్వాసం సన్నగిలిపోద్ది. అదే నువ్వు మార్గాన్ని ఏంటి ఎలా పరిశుద్ధ మార్గం, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించబడుతూ నువ్వు యేసుప్రభుతో సహవాసం చేస్తూ ఉంటే నీకు ఆయన చెప్తూ ఉంటాడు. వారికి కరెక్ట్గా మార్గం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో మనం రక్షణ పొంది కూడా లోక యొక్క ప్రభావంతో ఉన్నాం. ఆ ప్రభావం ఇంకా ఉన్నాం. మనం ఉన్నప్పుడు మనకి కొన్నిసార్లు కొన్ని విషయాలు వస్తుంటాయి మనకి. అరే సొంతాలు కదరా, ఎట్లా? కొంతమంది మొహమాటం. అరే సొంతాలు కదా, ఇప్పుడు ఎట్లా వీళ్ళు చెప్పింది కూడా చేయకపోతే ఏమని అనుకుంటారుగా. కానీ వాళ్ళు పాపంలో ఉన్నారు తెలుస్తుంటుంది. ఏదో ఒక కార్యక్రమాన్ని పిలుస్తారు, దేనికో పిలుస్తారు. అలాంటి డెసిషన్స్ వచ్చినప్పుడు నీకు ఎవరు కరెక్ట్గా బోధిస్తారు? ఏంటి ప్రభు మార్గం ఏంటి? ఇక్కడ నేను ఎట్లా నడవాలి? అసలు టోటల్గా నేను వాళ్ళు వదిలేయాలా, లేకపోతే వెళ్ళినా ఎలా ఉండాలా? నువ్వు మార్గాన్ని కోరుకున్నప్పుడే తెలుస్తుంది అది. లేకపోతే వాళ్ళతో పాటు నెమ్మదిగా వెళ్ళిపోతాం. ఎంతసేపు ఉండాలా, ఏం మాట్లాడాలా, ఎట్లా మనం ఒకే లోక ప్రభావం వెళ్తుంటే నెమ్మదిగా మోసలాగా తప్పించుకొని వెళ్ళిపోవాలా? ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు ఆయన మార్గాన్ని నువ్వు ఎదుగుతూ ఉంటే తెలుస్తుంది. ఎవరికి ఇస్తాడు ఆయన? మనకు దీనత్వం చాలా అవసరం, దేవుని యందు భయభక్తులు చాలా అవసరం. మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. దేవుని మాటలు దీవించునుగాక. ఆమేన్.